వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు పట్టణంలో తాండూరు డివిజన్లో రైతులు కూడా ఇక్కడ పత్తులు కానీ మక్కలు కానీ కందులు కానీ అనేక రకరకాల పంటలు కూడా ఈరోజు పొలాలు వేసిన పరిస్థితి ఉంది. అధిక వర్షాలు కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా మొలకెత్తున్న పరిస్థితి ఉంది, కొద్దిగా ఖరాబైన పరిస్థితి ఉంది. రైతాంగా చాలా దెబ్బతింటున్న పరిస్థితి తాండూరు ఏరియాలో ఉన్నది. తాండూరు 4-5 మండలాల్లో కూడా ఇక్కడ యూరియా కానీ డిఏపి కానీ రైతులను చాలామంది ఇక్కడ మన ఫర్టిలైజర్ షాపు యజమానులు కూడా బాగా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు యాక్చువల్గా గవర్నమెంట్ రేటు ప్రకారంగా ఆగ్రోలో కానీ మన ఇతర మన గవర్నమెంట్ షాపులలో కూడా 270 రూపాయలు యూరియా ఇవ్వాలి సంచికి. కానీ బయట మాత్రము ఫర్టిలైజర్ షాప్ యజమానులు కూడా ఈరోజు 350, 320, 330 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే డిఏపి చూసుకుంటే కూడా యాక్చువల్గా 270 రూపాయలు ఇవ్వాలి. కానీ దానికి కూడా ఈరోజు 1400, 1500 రూపాయలు కూడా ఈరోజు తీసుకుంటున్న పరిస్థితి రైతులు ఆరుస్తూ ఉన్నారు. దీని మీద వ్యవసాయ అధికారులు ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు ఎంబడే ఇక్కడ తాండూరు పట్టణంలో కానీ మిగతా బషీరాబాదు, యాలాలు, మన పెద్దెములు మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపులలో వ్యవసాయ అధికారులు పర్యటించి దోపిడీని అరికట్టి రైతులు ఆదుకోవాలని చెప్పి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా షాపులు తిరిగినాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మేము రైతు సంఘం తరఫున మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే రైతులు బాగా ఆర్సతింటున్నారు సార్, వర్షాలు కూడా తక్కువ వస్తున్నాయి. కానీ ఆ తక్కువ ఉన్నా కూడా ఈరోజు రైతులు చాలామంది ఆర్సతింటున్న పరిస్థితి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు అడ్డికి పౌషలు ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాగే ఈరోజు పత్తికి కొట్టే మందులు కానీ మనకు కందులకు కొట్టే మందులు కూడా ఈరోజు క్రిమిసంహారక మందుల మీద కూడా ఎంఆర్పీ ఉంటే ఎంఆర్పీ కన్నా 100 రూపాయలు 200 తక్కువ తీసుకోవాలి. దాని మీద కూడా ఈరోజు ఎక్కువ డబ్బులు తీసుకున్న పరిస్థితి ఉంది.